సినీ ఇండస్ట్రీలో ఛాన్స్ అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంత టాలెంట్ ఉన్నా దానికి తోడు అదృష్టం ఉండాలని అంటారు. వారసత్వంగా ఎంతో మంది నటీనటులు ఎంట్రీ ఇచ్చినప్పటికీ సరైన సక్సెస్ లేకపోవడంతో కనుమరుగయ్యారు. చాలా కాలంగా సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తోంది కాస్టింగ్ కౌచ్. చిత్ర పరిశ్రమలో ఛాన్స్ రావాలంటే కొంతమందికి కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ ఎంతో మంది నటీమణులు తమ ఆవేదనను మీడియా సాక్షిగా వెలిబుచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి హీరోయిన్ స్థాయిలో ఉన్నవారు ఏదో ఒక సమయంలో కాస్టింగ్ కౌచ్ కి గురైన వారే అంటున్నారు. తాజాగా కాస్టింగ్ కౌచ్ పై జబర్దస్త్ నటి యాంకర్ రోహిణి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎంతో మంది కళాకారులు ప్రతిరోజు వేల సంఖ్యలో స్టూడియోల వెంట కాళ్లరిగేలా తిరుగుతుంటారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేమేంటో చూపిస్తామని దర్శకులు నిర్మాతలను ప్రాధేయపడుతుంటారు. దీన్ని కొంతమంది దళారులు క్యాష్ గా చేసుకుంటారు. మగవారి వద్ద డబ్బులు గుంజడం, అమ్మాయిలను రాత్రికి కమిట్మెంట్ ఇస్తే ఛాన్స్ ఇస్తామని మభ్యపెడుతుంటారు. ఎంతో మంది యువతులు అలాంటి వారి ట్రాప్ లో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల జబర్దస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయిన రోహిణి వరుస చిత్రాలతో బిజీ నటిగా మారింది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ పై జబర్దస్త్ నటి యాంకర్ రోహిణి గతంలో చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రోహిణి ఒక పక్క టీవీ షోలు, మరొక పక్క వెబ్ సిరీస్లతో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. బిజీగా మారిపోయింది రోహిణి. తాజాగా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ, నాకు ఇండస్ట్రీలో ఛాన్స్ అంత ఈజీగా రాలేదు. నాకే కాదు, ఎవరికీ కూడా అంత సులభంగా ఛాన్సులు రావు. అవకాశాల కోసం చాలా మంది దగ్గరకు వెళ్ళాను. నాతో అసభ్యంగా మాట్లాడేవారు కొంతమంది, ఇండైరెక్ట్ గా అడిగితే కొంతమంది డైరెక్ట్ గా కమిట్మెంట్ అడిగేవారు. ఇక్కడ రాణించాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు, కమిట్మెంట్ కూడా ఇవ్వాలని తెగేసి చెప్పేవారు. వాళ్ల మాటలు విని చాలా బాధపడేదాన్ని. నా తండ్రి లాంటి వాడని ఓ మూవీ ఆడిషన్కి వెళ్ళాను. నీకు అవకాశం ఇస్తే నాకేంటి అని అడిగాడు. దానికి నాకు కోపం వచ్చేశాను. ఆ తర్వాత సినిమాలో నుంచి నన్ను తీసినట్లు తెలిసింది. ఎన్ని కష్టాలు వచ్చినా మనకు టాలెంట్ ఉంటే ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు. నేను నా టాలెంట్ నమ్మి ముందుకెళ్ళాను. ఈ పొజిషన్లో ఉన్నాను. నాకు జీవితంలో పెద్ద గోల్స్ లేవు. నేను ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నా అంటూ మాట్లాడింది. మరి రోహిణి కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.